వెల్కమ్ బ్యాక్. రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన కొనసాగింది. మొత్తం 19 కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నారు. 31,500 కోట్ల ఒప్పందాలు. దీంతో 30,750 కొత్త ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. దీంతో ఈ పర్యటన విజయవంతం అయింది అని చెబుతూ సర్కార్ వర్గాలు చెబుతున్నటువంటి సిచ్యువేషన్. మరోవైపు దీనిపైన పలు విమర్శలు మనం చూస్తూనే ఉన్నాం. ఇక అంటే పాలసీస్ కు సంబంధించి పెట్టుబడులు పెట్టేటువంటి క్రమంలో పారిశ్రామికవేత్తలకు ఇచ్చేటువంటి వెసులుబాట్లకు సంబంధించి ఉన్నటువంటి పాలసీస్ పరంగా కూడా నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ బ్రాండ్ తెలంగాణను బలిపెట్టొద్దు అన్నటువంటి విధంగా మాట్లాడారు. ముఖ్యంగా ప్రభుత్వ పాలసీలు పెట్టుబడులను ఆకర్షించే విధంగా ఉండాలి, కానీ వెళ్ళగొట్టే విధంగా ఉండకూడదు అని చెప్పేసి మాట్లాడినటువంటి క్రమం చూసాము. సో మాట్లాడదాం, డిస్కస్ చేద్దాం. గెస్టులు కూడా రెడీగా ఉన్నారు. డాక్టర్ దూదిమెట్ల బాలరాజు గారు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, అల్జాపూర్ శ్రీనివాస్ గారు, బీజేపీ సీనియర్ నాయకులు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. బాలరాజు గారు నమస్కారం మేడం. నమస్తే అండి. ఈసారి పర్యటనలో 31,500 కోట్లకు పైగా పెట్టుబడులను ప్రభుత్వం అయితే ఆకర్షించింది. అయితే ఇందులో కొన్నిటికి సంబంధించి మీరు నిన్న మొన్న ఆ బయోఫ్యూల్ అని అటువంటి విమర్శలు చేస్తారు, అవి పక్కన పెడితే ముఖ్యంగా వచ్చినటువంటి పెట్టుబడులు కుదుర్చుకున్న ఎంఓయూలు 19 కంపెనీలతో, దీంతో ఒక 30,000 ఉద్యోగాలకు 30,750 ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ముందుగా మేడం మీకు, అదేవిధంగా హెచ్ఎంటీవీ ప్రేక్షకులకి, అదేవిధంగా ప్యానల్ పెద్దలు అల్జాపూర్ శ్రీనివాస్ అన్న గారికి నమస్కారం. నమస్తే. ప్రధానంగా మేడం, ఇప్పుడు జ్యోత్స్న గారు ఎవరు కోరుకున్న రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ పౌరుడైనా ఈ రాష్ట్రానికి పెట్టుబడుల రావాలని కోరుకుంటూ, ఆ పెట్టుబడులతోటి పరిశ్రమలను స్థాపించాలని కోరుకుంటూ, ఆ పరిశ్రమల స్థాపనతోటి ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులకు గాని, విద్యార్థులకు గాని కొంత ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కావాలని కోరుకుంటారు ఎవరైనా. మొదటగా మేము అమెరికా పర్యటనకు గాని, అదేవిధంగా ఇవాళ సిఎల్ పర్యటనకు వెళ్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి బృందానికి మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నాయకత్వంలో మా పార్టీ శుభాకాంక్షలు తెప్పడం జరిగింది. అదేవిధంగా పెట్టుబడులు తీసుకురావాలని కూడా కోరడం జరిగింది. కానీ తీరా అక్కడికి పోయిన తర్వాతకి వారు చేస్తున్న ఒప్పందాలు, వారు ఏ కంపెనీతోనైతే ఒప్పందం చేసుకుంటా ఉన్నారో ఆ కంపెనీ యొక్క పాత్ర ఏంటి, ఆ కంపెనీ యొక్క ప్రిన్సిపల్ సంబంధించిన అమౌంట్స్ ఏంటి, వాటి యొక్క లావాదేవీలు చూస్తే అన్ని డొల్ల కంపెనీలుగా కొన్ని ప్రత్యక్షమైనాయి. ప్రధానంగా ఏదైతే వారి యొక్క తమ్ముడు ఆర్ బ్రదర్ సంబంధించి ఎనుముల జగదీశ్వర్ రెడ్డి గారి కంపెనీ ఏదైతే స్వచ్ఛ బయో గ్రీన్ ఉందో, అది స్వచ్ఛ బయో కంపెనీతోనే ఒప్పందం అని చెప్పేసి దానిలో ఉన్నటువంటి డైరెక్టర్స్ సంబంధించిన లోపాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఎలువెత్తినాయి. కాబట్టి ఇవన్నిటికీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆ సీఎంఓకు ఉంటది, పోయినటువంటి పెట్టుబడులు తీసుకొస్తున్న బృందానికి ఉంటది. మేమంటాం అంటే బ్రాండ్ తెలంగాణగా ఉన్నటువంటి ఇమేజ్ ఏదైతే ఉందో మీరు దెబ్బతీయొద్దు. ఓకే, మీరు పెట్టుబడులకు పోయారు, అక్కడ ఉన్న కంపెనీలతోని డిస్కస్ చేశారు, వారితో మాట్లాడుతున్నారు, అదొక భాగం. కానీ ఆ క్రమంలోనే మీరు తీసుకొచ్చే కంపెనీలు ఎటువంటివి, ఆ కంపెనీలో ఉన్నటువంటి లావాదేవీలు ఏంటి, ఆ కంపెనీకి ఉన్నటువంటి ఎన్ని పెట్టుబడులు పెట్టగలుగుతాయి అనే అంశాన్ని కూడా స్పష్టంగా తెలుసుకోకుండా ఎబ్బడిముబ్బడిగా ఏదో ఒప్పందం చేసుకున్నాము, పేపర్లో స్టేట్మెంట్స్ ఇచ్చాము, బ్రేకింగ్స్ వచ్చాయి, హెడ్డింగ్స్ వచ్చాయి అనే విధంగా ఆ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీయకుండా ఉండాలి. అంటే ఇవన్నీ ఏం చూడకుండానే ఒప్పందాలు కుదుర్చుకుంటాయా? నేనే మేడం ఏమంటే కాగ్నిజెంట్ అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు మేడం. ఆ కాగ్నిజెంట్ అనేది ఇక్కడ ఆల్రెడీ హైదరాబాద్ లో ఆల్రెడీ స్థాపించి ఉన్నది. ఆ సంస్థ పోయిన కరోనా సమయంలోనే సుమారు 7,000 చదరపు అడుగుల సంబంధించినటువంటి ఏదైతే స్పేస్ ఉందో దాన్ని రద్దు చేసుకుంది. ఏది లీజ్ తీసుకున్న సంస్థ, ఆ లీజ్ తీసుకున్న దాన్ని రద్దు చేసుకుంది. ప్లస్ సుమారు 7,000 ఉద్యోగాలని తీసివేసింది. కాబట్టి ఉద్యోగాలు ఒకవైపు తీసివేస్తూ, ఒకవైపు స్పేస్ ని ఏదైతే లీజ్ తీసుకున్న స్పేస్ ని రద్దు చేసుకుంటూ కొత్త ఉద్యోగాలు ఎట్ట కల్పిస్తుంది, కొత్త పెట్టుబడులు ఎట్ట పెడతా అనే దాన్ని మేము లేవనెత్తా ఉన్నాం కాగ్నిజెంట్ అనే సంస్థ మీద. అదే విధంగా రీసెంట్ గా గోడ్ ఇండియా ఏదైతే ఉందో దానిలో ఉన్నటువంటి దానికి ఉన్న ఆస్తులు ఏంది, దానికి ఉన్న ఆదాయం ఏంది, దానికి ఉన్నటువంటి లాభం ఏంది, దానికి ఏ లాభం లేకుండా ఏ ఆదాయం లేకుండా ఇన్ని వేల కోట్లు ఎట్ట పెట్టుబడి అంశాన్ని కూడా మేము కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఒకవైపు మీరు పెట్టుబడులు తీసుకొస్తామని చెప్పేసి మీరు మాట్లాడుతా ఉన్నారు, ఒకవైపు ఉద్యోగ కల్పన జరుగుతుందని మీరు అంటా ఉన్నారు. ఒకవైపు మా కేటీఆర్ గారు నిన్న స్పష్టంగా చెప్పినారు, ట్రైన్ టెక్నాలజీ అనేటువంటి సంస్థ గుజరాత్ కు తరలిపోయింది 8 నెలల కాలంలోనే. కార్నింగ్ అనే సంస్థ చెన్నైకి తరలిపోయింది. నిన్ననే అమర్ రాజా బ్యాటరీ కంపెనీ వాళ్ళు నిన్న స్పష్టంగా చెప్పినారు, మౌలిక సదుపాయాలు కల్పించకుండా, మౌలిక వసతులు కల్పించకుండా మేము ఇప్పుడు పెట్టుబడులు పెట్టాలంటే పెట్టలేము. 9,500 కోట్లు పెట్టుబడి పెట్టడానికి మేము వచ్చినాం. ఇక్కడ గత ప్రభుత్వ ఆధీనంలో ఒప్పందం అయింది, కనీసం ఇంతవరకు 8 నెలలు అవుతుంది, ఎటువంటి దాని మీద అతిగతి లేదు. కాబట్టి మమ్మల్ని ఉండమంటారా, మమ్మల్ని వెళ్ళమంటారా అని చెప్పేసి నిన్ననే అమర్ రాజ్ బ్యాటరీ కంపెనీ తెలిపింది. ఒకవైపు క్రేన్స్ టెక్నాలజీ గుజరాత్ తరలించకపోవడం, కార్నింగ్ సంస్థ చెన్నైకి తరలిపోవడం, అమర్ రాజా బ్యాటరీ ఒకవైపు వెళ్ళిపోతామని చెప్పడం. ఎందుకు వెళ్ళిపోతామంటుంది?
విద్యుత్ సంబంధించిన అంశాల విషయంలో కావచ్చు, తాగునీరు సంబంధించిన అంశాలు కావచ్చు, వారికి ఇచ్చేటువంటి వెసులుబాట్ల విషయంలో కావచ్చు, వారికి ఇచ్చే వసతుల విషయంలో ప్రభుత్వం కల్పించాల్సినటువంటి బాధ్యత నుంచి తప్పుకున్నప్పుడు మాత్రమే వాళ్ళు బయటికి పోతారని చెప్తారు మేడం. కాబట్టి ఒకవైపు మీరేమో పెద్ద ఎత్తున డంబాచారంగా అమెరికాకు పోయినాం, ఇన్ని పెట్టుబడులు తెచ్చాం, రేపు సీఓలు పోతా ఉన్నాం, ఇన్ని పెట్టుబడులు తెచ్చాం, పెద్ద ఎత్తున ఎవరి కోసం పోతా ఉన్నారు, ఆ బృందంలో ఎవరు సభ్యులు ఉన్నారు, రీసెంట్ గా అనేక రకాల వివాదాలు వచ్చినాయి. ఓకే, పర్సనల్ గా వారు ఊరికి వెళ్ళారా, లేకపోతే ఆ బృందంలో వెళ్ళారా. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి గారి బ్రదర్స్ కూడా ఇక్కడ మేయర్ పీఠం మీద కూర్చొని ఏదో పక్కన ఎమ్మెల్యేలకు కూర్చున్న సందర్భం చూసినాము. అదే విధంగా అది వాస్తవా అవాస్తవా ఎట్లొచ్చాయి అనేది కూడా వాస్తవంగా చర్చించాల్సిన అవసరం ఉంది. అదే విధంగా కొంతమంది ఎమ్మెల్యేలు పక్కన నిలబడి వారు ముఖ్యమంత్రి గారు మాత్రం పీఠం మీద కూర్చొని కొన్ని చర్చలు వస్తున్నట్టు వచ్చినాయి. కొన్ని అసలు సంస్థలు సంబంధించి ఆదాయాలు లేవు, లావాదేవీలు లేవు, దాంట్లో సంబంధించి నికర ఆదాయం లేనప్పుడు పెట్టుబడి ఎట్ట పెడతాని చెప్పేసి కొన్ని సంస్థల మీద ఆరోపణలు వచ్చినాయి. కొన్ని ముఖ్యమంత్రి సోదరుని యొక్క సంస్థతోని ఒప్పందాలు కూర్చుకున్నట్టు వచ్చినవి. ఇవన్నీ ఆరోపణలు ఎల్లువెత్తున్న సందర్భంలో మీరు పెట్టుబడులు తీసుకురావాలని మేము కోరుకుంటాము. పెట్టుబడులతో పాటు మాకు ఉపాధి అవకాశాలు ఈ తెలంగాణలో ప్రజలకు, విద్యార్థులకు, నిరుద్యోగులకు దొరకాలని కోరుకుంటాం. కానీ అదే క్రమంలో అసలు ఆదాయం చూపించని సంస్థల్ని, అసలు దాని సంస్థ పేరు రిజిస్టరే కాని సంస్థల్ని మేము ఆదాయం తీసుకొస్తున్నట్టు, పెట్టుబడులు తీసుకొస్తున్నట్టు చెప్పడం అనేది ఇది చాలా గ్లోబల్స్ ప్రచారం లెక్క ఉన్నది. కేటీఆర్ గారు గతంలో ఐటీ మినిస్టర్ గా ఉన్నారు, పెట్టుబడులు బాగా తీసుకొచ్చి వారి పేరు వచ్చింది కాబట్టి వారి పేరును తుడిపేయాలి, కేటీఆర్ గారి యొక్క కంటే పెద్ద పేరు రావాలని ఆలోచనతో చేస్తున్న ప్రయత్నంగా నేను భావిస్తున్నాను తప్ప ఇకనైనా ఈ ప్రభుత్వం. ఒకసారి శ్రీనివాస్ గారు ఒపీనియన్ తీసుకుందాం. శ్రీనివాస్ గారు, ఈ పెట్టుబడులకు సంబంధించి అంటే ఇప్పుడు పెట్టుబడులు రావడం ఒకటైతే గతంలో పెట్టినటువంటి పెట్టుబడులకు సంబంధించి కంపెనీలకు సంబంధించి తరలి వెళ్తున్నారు. ఏదైతే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల ప్రకారం వాటి కట్టుబడి ఉండకపోవడం వల్ల మేము వెళ్ళిపోతామని వాళ్ళు ప్రకటిస్తున్నారు, 2 కంపెనీలు వెళ్ళిపోయాయి అన్నటువంటి ఈ వర్షన్ కు సంబంధించి మీ ఒపీనియన్ ఏంటి? శ్రీనివాస్ గారు మేబీ మ్యూట్ లో ఉన్నట్టుంది, ఒకసారి అన్మ్యూట్ చేయండి. ఒకటి, గతంలో కూడా కటారి శ్రీనివాస్ గారి ప్రోగ్రామ్ కూడా నేను మాట్లాడడం జరిగింది ఈ విషయం మీద. రాష్ట్ర ప్రభుత్వానికి పరిశ్రమల పట్ల ఒక విధానం అంటూ ఉండాలి. వెళ్లే ముందు మనం ఎటువంటి ఒక కంపెనీని కలవబోతా ఉన్నాం, ఆ కంపెనీ ఒకవేళ ఒప్పుకుంటే రావడానికి పెట్టడానికి ఎటువంటి ఒక వెసులుబాట్లు కానీ, సపోర్ట్ కానీ, ల్యాండ్ కానీ, పవర్ కానీ, వాటర్ కానీ, ఈ విషయాల మీద మన యొక్క ప్లానింగ్ ఏంటి, మన ప్రపోజల్స్ ఏంటి అనే ఆలోచన ఉండాలి. దాని తర్వాత కేవలం సాఫ్ట్వేర్ కంపెనీలే కాదు ఒక రాష్ట్రానికి కావచ్చు. ఆల్రెడీ సాఫ్ట్వేర్ కంపెనీలు ఈ యొక్క రాష్ట్రంలో హెడ్ క్వార్టర్ లో చాలా పెద్ద మొత్తంలో అయిపోయింది, ఎస్టాబ్లిష్ అయింది. ప్రపంచ కంపెనీలు చాలా మటుకు వచ్చినాయి. కేవలం అది మాత్రమే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి యువతకు, స్కిల్డ్ ఆర్ అన్స్కిల్డ్ పిల్లలకు కూడాను పని కల్పించే విధంగా అగ్రికల్చర్ కావచ్చు, కుటీర పరిశ్రమ కావచ్చు, లేకుంటే ఈ మోటార్ లైన్ కావచ్చు, ఆటోమోటివ్ కావచ్చు, ఇలా అనేక రంగాల్లో మనం ఎంటర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అటువంటి కంపెనీలకు కూడా కలవాల్సిన అవసరం ఉంది. వీటి పట్ల కూడా ఒక విధానం అంటూ తయారు చేసి వెళ్తే మరి వచ్చిన ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి అండ్ టీమ్ కి ఆలోచన బాగా ఉంది, విజన్ ఉన్నది, వీళ్ళకు మంచి ప్రపోజల్, చాలా పర్ఫెక్ట్ ప్రపోజల్స్ వచ్చినారు. సో ఆలోచిద్దామని వాళ్ళు కూడా టైం పోగానే సినిమా బుకింగ్ కిటికీలో డబ్బులు ఇవ్వగా టికెట్ ఇవ్వని ఆ రకం కాదు. కంపెనీస్ రావడం అంటే 100,000 కోట్ల రూపాయలు పెట్టడానికి రావడం అంటే మన పట్ల, మన విజన్ పట్ల వాళ్ళు కూడా స్టడీ చేసే అవకాశం, వాళ్ళకు అటువంటి యొక్క ప్రపోజల్స్ మొదలు పంపించి ఉండాలి. మా యొక్క పాలసీ ఇది అని చెప్పేసి మేము వస్తున్నాం అని చెప్పేసి. సో ఆ రకంగా బహుశా తయారు చేసినట్టుగా అయితే నాకు అనిపించలేదు. విదేశీ టూర్ చేయాలి, పరిశ్రమల్ని కలిసి ఆకర్షించాలన్న ఆలోచన మంచిదే, వెల్కమ్, హర్షణీయమే. కానీ ఆ ప్రయత్నంలో ఈ యొక్క ప్లానింగ్ లేని కారణంగా మంచి కంపెనీస్ రాకపోవచ్చు. వచ్చే 10 కంపెనీలు అయినా 30 కంపెనీలు రావడం మేము హర్షిస్తున్నాం, వెల్కమ్ చేస్తాం. కానీ లాస్ట్ టేల్ ఎండ్ వరకు వాళ్ళు ఉంటారా? లాస్ట్ మినిట్ వరకు వచ్చి పెట్టుబడి పెడతారా? వస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారా? 5 ఏళ్ళ 10 ఏళ్ళ పాటు కాగానే వెళ్ళిపోతారా? ఇవన్నీ కూడా బాగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇది బహుశా ఆ ప్రిపరేషన్ లేనట్టుగా అనిపించింది. 3వ అంశము జ్యోష్ణ గారు, దేశంలో కేవలం హైదరాబాద్ మాత్రమే ఇటువంటి కంపెనీని ఆహ్వానం పలుకోలేవు.
ఆల్రెడీ మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, కర్ణాటక అనేక సంవత్సరాల నుంచి దశాబ్దాలుగా ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి. ఈ మధ్య మనం చూస్తున్నాం, గుజరాత్ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఏపీలో కానీ ఒక గ్లోబల్ మీట్ అంటూ సమ్మిట్ అంటూ పెట్టారు. అంతకుముందు 6 మాసాల పాటు 8 మాసాల పాటు వైజాగ్ లో ఫీల్డ్ ఎక్సర్సైజ్ చేస్తారు వాళ్ళు. ఏ దేశాలకు వెళ్ళాలి, ఏ కంపెనీకి కలవాలి, కలిసి ఇన్వైట్ చేయాలి. మా ప్రపోజల్ ఏంటంటే ఒక ఆలోచనతో వెళ్ళి ఇన్వైట్ చేయడం జరిగింది. మీకు మనం చూస్తాం, ఒకే మీటింగ్ లో 3 రోజుల మీటింగ్ లో గ్లోబల్ సమ్మిట్ గుజరాత్ లో నాకు తెలిసి 25 లక్షల కోట్ల యొక్క పెట్టుబడుల కోసం ఆ కంపెనీ ముందుకు వచ్చినాయి, ఎస్టాబ్లిష్ అవుతా ఉన్నాయి ఒకటి. ఏపీలో కూడా అదే రకమైన ప్రయత్నం జరిగింది, బట్ సబ్సిక్వెంట్ గా గవర్నమెంట్ మారింది, డిస్టర్బ్ అయిపోయింది. ఇది ఈ రకంగా వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ చూపించుంటే ఇది మా విజన్. G20 ఏ రకంగా చేసిందో, ప్రపంచ దృష్టిని ఆకర్షించిందో, ప్రపంచ ప్రధానులు అధ్యక్షులు ఈ యొక్క దేశం పట్ల అర్థం చేసుకోగలిగిందో, దాని తర్వాత కాశ్మీర్ లో పెట్టుబడులు పెడతా ఉన్నారు, దాని తర్వాత భారత్ లో పెట్టుబడులు పెడుతున్నారు, అంతకు ముందు కావచ్చు ఇప్పుడు కావచ్చు. ఈ యొక్క ఆ రకమైన ప్రయత్నం ఉండాలి. అంతే. గ్రామీణ ప్రాంతాల పిల్లలకు ఎవరు ఆదుకుంటారండి చెప్పండి? అందరు హైదరాబాదే, అందరు ఫార్మా సాఫ్ట్వేర్ అంటే చెప్పండి ఎటు పోవాలి? ఇప్పటి కూడా ఈ యొక్క అంటే మీ ఒపీనియన్ ప్రకారం ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ సదస్సు ఏర్పాటు చేసి ఇక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఎటువంటి వెసులుబాటు మన దగ్గర ఉన్నటువంటి మ్యాన్ పవర్ ఎటువంటిది, ఆ మ్యాన్ పవర్ కాల్చిన చేయగలిగినటువంటి పనులు, ఇండస్ట్రీస్, యాక్టివిటీస్ ఏమున్నాయి, అటువంటి వాటికి కూడా ఎంక్వైరీ. చైనా చూడండి మీరు, ఎడ్యుకేషన్ లేనటువంటి మహిళలు కూడా కుటీర పరిశ్రమ ద్వారా అక్కడ గవర్నమెంట్ ఏ గ్రామానికి వెళ్ళినా కానీ ప్రతి ఇంట్లో ఎలక్ట్రానిక్ వస్తువులు తయారు చేస్తారు, చిన్న చిప్స్ లాంటి చిన్న అనేక విషయాలు తయారు చేస్తారు. ఎట్లా తయారైంది? జర్మనీ ఎట్లా తయారైంది చెప్పండి? అందరూ ఇంజనీర్, ఆటోమేటివ్ ఇంజనీర్లు జర్మనీలో ఆ కార్ల కంపెనీలకు 10 మంది ఇంజనీర్లు అవసరం అయితే 500 మంది కార్మికులు అవసరం. ఈ రకంగా మల్టీ డైమెన్షన్ తోని ప్రభుత్వం ఆలోచన చేసి పనిచేస్తే ఈ మన భారత్ లో ఇప్పుడు డెవలప్ అవుతా ఉన్న దేశం, డెవలప్డ్ దేశం కాదు, డెవలప్ అవుతా ఉన్నది. అటువంటి యూత్ కి కావాల్సిన పని కల్పించడానికి ప్రపోజల్ తీసుకురావాలి. అటువంటి యొక్క సబ్సిడీ కావచ్చు, అటువంటి యొక్క ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ లేకుండా, ఇబ్బందులు లేకుండా వాళ్ళకి సపోర్ట్ చేసేటప్పుడు వాళ్ళు సేఫెస్ట్ ప్లేస్ అని చెప్తారు. ఇప్పటికీ భారత్ లో 6వ మహానగరం, అన్ని 5 కూడాను బాంబే, ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కలకత్తా అన్ని సాచురేట్ అయిపోయిన అవకాశం లేదు. హైదరాబాద్ భౌగోళికంగా సేఫెస్ట్ ప్లేస్, ఇతరత్ర సేఫెస్ట్ ప్లేస్, అన్ని రకాలుగా ఉన్నటువంటి తెలంగాణ నుంచి ఏ కొనకు పోయినా 2 గంటల్లో సుమారు 7 జిల్లాలు, కొత్త జిల్లాలు 8 జిల్లాలు 2 hours లోపల నుంచి కొంపలికి రానికి 1.5 hours పడుతుంది. అవుటర్ రింగ్ లో వాడుకుంటే ఇంకా ఎక్కువ పడుతుంది. సో ఆ రకంగా హైదరాబాద్ కు అన్ని దగ్గర జిల్లా హెడ్ క్వార్టర్. ఆ ప్రాంతం డెవలప్ కావాలి. ఆ ప్రాంతం నుంచి నగరానికి ఈ మైగ్రేషన్ లేకుండా చేయాలి. ఆ ప్రాంతం నుంచి దుబాయ్, గల్ఫ్ దేశాలకు కూలీలుగా పోవాల్సినటువంటి అవసరం లేకుండా అంతకంటే డబల్ ట్రిపుల్ ఇన్కమ్ ఆ ప్రాంతంలో కూలీలుగా పనిచేసినా ఆ కుటుంబానికి పోషించుకోవచ్చు, పిల్లల్ని చదివించవచ్చు. ఈ దృక్పథం ఉండాలి. ఓకే, ఇందిరా శోభన్ గారు కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు కూడా జాయిన్ అయ్యారు. ఇందిరా గారు నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. అయితే పెట్టుబడులు, ఆకర్షణ, ఇంకా కొత్త కంపెనీలు రాబోతున్నాయి, ఇవన్నీ ఒకటైతే ఆల్రెడీ ఉన్న వాటిని గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం ప్రకారం ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోకపోతే మేము వెళ్ళిపోతామని చెప్పేసి నిన్న అమర్ రాజా కంపెనీ ఒక ప్రకటన చేసి చూసాము. ఆల్రెడీ 2 కంపెనీలు వెళ్ళిపోయాయి అంటున్నారు. సో అంటే కొత్తవి రావడం ఒక ఎత్తు అయితే ఉన్న వాటిని కాపాడుకోవాలి కదా, వాటికి సరైన అంటే గత ప్రభుత్వం తెచ్చింది కాబట్టి వాటిని చూసుకోవద్దు, లేకపోతే వెళ్లే విధంగా చేస్తున్నారు అనేది వాళ్ళు చేస్తున్న విమర్శ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యానల్ లో ఉన్నటువంటి సోదరులకు మరియు హెచ్ఎంటీ ప్రేక్షకులకు గుడ్ మార్నింగ్ అండి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అంటే దాదాపు ఒక 7 నెలల కాలం, 7 కంప్లీట్ అయ్యి 8వ నెలకి మనం వెళ్తాం. 2 సార్లు పెట్టుబడుల కోసం అధికారం ఏర్పడగానే వెళ్ళారు. అప్పుడు ఒక 40,000 కోట్ల రూపాయల పెట్టుబడులతోటి మళ్ళీ ఇప్పుడు ఒక 8 రోజులు అమెరికా పర్యటన వరకు మనం గమనించినట్లయితే తీసుకున్న దాంట్లో ఇప్పుడు ఒక 31,000 కోట్లు అంటే దాదాపు ఒక 70,000 కోట్ల రూపాయల పెట్టుబడితో గ్రామీణ యువతకు ఉండొచ్చు,
జనరల్ గా నిరుద్యోగం కోసం ఎదురు చూస్తున్నటువంటి యువతకై ఉండొచ్చు ఒక ఆ భరోసా కల్పించేటువంటి పనిగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు సక్సెస్ అయ్యారని చెప్పాల్సిన అవసరం ఉంది. అంటే ఒక ఎంఓయూ అయిందంటే ఎంఓయూ ద్వారా వాళ్ళు ఆటోమేటిక్ గా ఉన్నటువంటి వాటిని వాళ్ళు అంటే వాళ్ళకి అన్ని నచ్చితేనే ఎంఓయూ చేసుకుంటారు, నచ్చకపోతే ఎంఓయూ చేసుకోరు వాళ్ళు. అది మనకు తెలిసినటువంటి విషయం. సో దీంట్లో ఇవాళ మనం అందరము కూడా పార్టీలకు అతీతంగా తెలంగాణ అభివృద్ధి కోసం ఒక ఫ్యూచర్ స్టేట్ గా తెలంగాణ ముందుకెళ్తుంది, అడుగు పడుతుంది అనే దానికి మనమందరం స్వాగతం పలకాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇప్పుడు మీరు ఇందాక చెప్పినటువంటి అమర్ రాజా గారికి మీరు గమనించినట్లయితే అమర్ రాజా అనేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఒక పెద్ద కంపెనీ, తిరుపతిలో ఇది ఉన్నటువంటిది. సో గల్లా వాళ్ళు ఉన్నటువంటి ఇండస్ట్రీ, గల్లా వాళ్ళు ఎవరు టీడీపీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు. సో వాళ్ళు ముందు నుంచి కూడా వాళ్ళ ఫ్యామిలీ కాంగ్రెస్ పార్టీ, ముందు కాంగ్రెస్ పార్టీ గల్లా అరుణ్ కుమార్, తర్వాత పార్టీ అయిన తర్వాత టీడీపీలో నుంచి వాళ్ళ కొడుకు పోటీ చేసినా మనం చూస్తున్నాం. అయితే లాస్ట్ టైం అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా, పార్టీల దృష్ట్యా అమర్ రాజా రకరకాలుగా అక్కడ ఇబ్బంది పడింది కాబట్టి ఆ సందర్భంలో హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టడానికి వాళ్ళు సుముఖంగా ముందుకొచ్చారు. ముందుకొచ్చినప్పుడు వాళ్ళు ఒక నిర్ణయానికి నిలబడి ఉన్నారు. ఇవాళ అధికారము మారినంత మాత్రాన అమర్ రాజా ఫ్యాక్టరీకి ఇవ్వాల్సినటువంటి అనుమతులు కానీ, అమర్ రాజాకి కావాల్సినటువంటి వసతులు అంటే ఒక ఇండస్ట్రీ పరంగా వాళ్ళకు రావాల్సినటువంటి సబ్సిడీ వనరులు అన్నింటినీ కూడా ఈ ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఎక్కడా కూడా దేశజాలకు పోవడానికి కానీ ఈ కంపెనీలు వదులుకోవడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా లేదు అన్నది మనం గమనించాల్సినటువంటి విషయం. అయితే ఇక్కడ టీడీపీ ప్రభుత్వము ఏపీలో వచ్చింది కాబట్టి మేబీ వాళ్ళ ఆలోచనల విధానంలో ఏమన్నా మార్పు ఉంటే ఉంటుందేమో, అది మనం చెప్పలేనటువంటి విషయం. బట్ కంపారిటివ్లీ ఏపీ కన్నా కూడా తెలంగాణని ఇండస్ట్రీ డెవలప్ చేయడానికి కానీ, నివాస యోగ్యాన్ని కానీ, ఒక ఎన్విరాన్మెంటల్ పరంగా ఎలాంటి భూకంపాలు వచ్చినా, ఎలాంటి వరదలు వచ్చినా, ఏది జరిగినా కూడా హైదరాబాద్ అనేది ఇట్ ఈస్ ఎ వెరీ సేఫెస్ట్ ప్లేస్ అని అందరికీ కూడా తెలుసు. కాబట్టి దేశంలో ఉన్న వాళ్ళు చాలా మంది హైదరాబాద్ రావడానికి, నివసించడానికి ఇష్టపడతారు. వన్స్ ఒకసారి ఇక్కడ వచ్చి ఉద్యోగం చేసి మళ్ళీ వెనక్కి వెళ్ళాలంటే ఎవరు ఇష్టపడరు, ఎందుకంటే అంత మంచి ఎన్విరాన్మెంట్ దేశంలో హైదరాబాద్ ఉంది కాబట్టి దీంట్లో ఎవరు ఎలాంటి బెసజాలకు పోవాల్సినటువంటి అవసరం లేదు, రాజకీయ విమర్శలు చేయాల్సినటువంటి అవసరం అంతకన్నా లేదని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సినటువంటి విషయం ఏంటి అని అంటే, ఇవాళ కంపెనీల గురించి అన్న భారతీయ జనతా పార్టీ నుంచి చెప్తున్నారు. ఇవాళ ఒక చైనాని ఎగ్జాంపుల్ గా తీసుకొని మీరు మాట్లాడుతున్నప్పుడు చైనాలో ప్రతి ఊరు కూడా ఒక టౌన్ లాగా డెవలప్ అవుతుంది అని చెప్తున్నారు. మరి మేక్ ఇన్ ఇండియా అని చెప్పినటువంటి మీరు మేక్ ఇన్ ఇండియాలో వాటికి ఉన్న స్మాల్ ఎంటర్ప్రినర్స్ కి మనం ఎక్కడ వసూలు కల్పిస్తున్నాం, కానీ మేక్ ఇన్ ఇండియా అని చెప్పినటువంటి ఆ బొమ్మనే మనము చైనాలో తయారు చేసినటువంటి ఘనత మనకు ఉన్నది. మరి ఒక నేషనల్ పార్టీగా అధికారంలో ఉన్నటువంటి మీరు ఇవాళ ఆ గ్లోబల్ సమ్మిట్ ద్వారా వివిధ దేశాల్లో ఇవాళ మీకున్నటువంటి ఏమంటారు ఎక్స్టర్నల్ అఫైర్స్ ద్వారా మీ బిజినెస్ ను డెవలప్మెంట్ చేయడం కోసము, ఇండియాకు పెట్టుబడులు రావడం కోసము, ఈ దేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాల్లో ఉన్నటువంటి వనరులను బట్టి ఏ రాష్ట్రానికి ఏ ఇండస్ట్రీ అవసరము, ఏది ఎక్కడ డెవలప్మెంట్ చేస్తే ఎక్కడ నిరుద్యోగ యువత ఎక్కువగా ఉన్నది, ఏది చేయాలని ఎవరు చేయాలా, ఈ బాధ్యత ఎవరిది, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళది. మీకు అలా కాదు, కేవలం ఇద్దరే కనబడతారు. ఇండస్ట్రీస్ అంటే అదాని, అంబానీ. కానీ అది బంద్ చేయనంత వరకు మనము ఈ మిగతా ఉన్నటువంటి వాళ్ళని మనము ఎంకరేజ్ చేయడానికి మీరు సుముఖంగా లేరు అన్నది ఇక్కడ అర్థమైంది. నిన్న మనం చూసాం, అతి పెద్దది ఇవాళ దేశంలో చాలా పెద్దగా అసలు నిన్న అదానికి సంబంధించినటువంటి ఏ విధంగా వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్స్, వాళ్ళ యొక్క షేర్లు పెంచడం కోసము, వాళ్ళ యొక్క చుట్టాలకు వాళ్ళ సంబంధించినటువంటి వాళ్ళ సెబీకి సంబంధించినటువంటి అంటే ఒక ఇండిపెండెంట్ గా పనిచేయాల్సినటువంటి వ్యవస్థని కూడా మనం ఏ విధంగా దిగజార్చున్నామో మీ పాలనలో అన్నది మనకి నిన్న కనబడింది. సో ఈ విషయాన్ని వల్ల రాహుల్ గాంధీ గారు దేవం నుంచి కూడా చెప్తున్నారు, వీళ్ళ పాలన వచ్చినప్పటి నుంచి కూడా అదాని పట్ల వీళ్ళు వ్యవహరించే వ్యవహార శైలిని ఎప్పటికప్పుడు అవేర్ చేస్తున్నారు, ఎడ్యుకేట్ చేస్తున్నారు. పార్లమెంట్ సాక్షిగా మాట్లాడితే కూడా సమాధానం వాళ్ళ వైపు అంటే ఇదంతా కూడా భారత ప్రతిష్టను దెబ్బతీయడానికి, మన దగ్గర షేర్ వాల్యూ తగ్గించడానికి విదేశీ కుట్ర, దాని వెనుక వాళ్లకు విపక్షాలు సహకరిస్తున్నాయని బీజేపీ అంటోంది. ఇప్పుడు ఒకటి ఆలోచించాలండి, మన దేశం యొక్క పరువును మనం తీసుకోవాలని అనుకుంటామా? మేము కూడా భాగస్వామ్యం ఈ దేశంలో. 70 సంవత్సరాలు ఈ దేశంలో సింహభాగం పాలనిచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇవాళ ఈ దేశం యొక్క పరువు తీయాలనే ఇంట్రెస్ట్ ఉంటుందా? అది ఎలా మాట్లాడగలుగుతారండి? అలా కాదు కదా. ఒక ఆరోపణ వచ్చింది, ఒక హిడెన్ ఒక సంస్థ, ఒక ఆర్గనైజేషన్, ఒక శాండిటీ ఉన్నటువంటి ఒక ఆర్గనైజేషన్ ఇవాళ తన ఉన్నటువంటి రిసెర్చ్ ద్వారా కొన్ని ఎవిడెన్స్ ముందు పెట్టింది. ఇదే రిసెర్చ్ వీళ్ళే గతంలో కూడా మన అదేంటి అది నాకు గుర్తు రావట్లేదు, ఒక చాలా పెద్దది కుంభకోణం, అప్పుడు రాహుల్ గాంధీ చాలా పెద్ద ఎత్తున దాని గురించి మాట్లాడినారు.
సో ఆ తర్వాత ప్రూవ్ అయినటువంటి విషయాలు మనం చూస్తున్నాం. అలాంటప్పుడు ఒక సంస్థ ఇచ్చినటువంటి దాన్ని మీరు సుమోటోగా ఎందుకు తీసుకోరు? దానిపైన ఎంక్వైరీ ఎందుకు చేయరు? ఇవాళ దాని గురించి ఎందుకు మాట్లాడరు? నిజంగానే మన దేశం యొక్క పరువు వాళ్ళు తీసే విధంగా చేసినట్లయితే తప్పకుండా అధికార పార్టీగా మీరు ఒక కమిటీ వేయండి. ప్రధాన ప్రతిపక్షంగా రాహుల్ గాంధీ గారు కూడా దాని పట్ల స్పందిస్తారు, మాట్లాడతారు. ఎస్, మా దేశం ఇంత నీట్ గా చేస్తుంటే మీరు ఎందుకు మా పైన ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము మాట్లాడుతామండి. కానీ అది కాదు కదా. ఇవాళ ఈ దేశం యొక్క సంపాదన విషయంలో ఇవాళ నష్టం జరుగుతూ ఉన్నప్పుడు ఆల్రెడీ ఇదే అదాని పట్ల ఆయన ప్రపంచంలో నెంబర్ 1 గా చూపించినప్పుడు కూడా ఇవాళ ఆయన చేసినటువంటి వ్యవహార శైలి కూడా మనం మాట్లాడుకుని ఉన్నాము. సో ఇవాళ ఈ దేశ బిడ్డ సంపదను మనం గర్వపడాల్సిందే, కానీ అది అక్రమార్జన ద్వారా రాకూడదు అన్నది మనము. ఎందుకంటే భారతదేశానికి ఒక పేరున్నది, వాళ్ళు నీతిగా నిజాయితీగా ఉంటారు భారతీయులు అనేది ఒక మనకు పేరున్నది. సో అది దెబ్బ తినకుండా ఉండాలి. సో ఇవాళ జరిగేటువంటి ఈ యొక్క కంప్లీట్ కార్యక్రమాన్ని మనము ఇవాళ ఒక కోణంలో రాజకీయ కోణంలో చూడకుండా ఒక మంచి దాన్ని ఇచ్చిన ఒక సహేతుకమైనటువంటి ఒక మంచి సజెషన్ గా తీసుకొని ఒక చర్చ మొదలు పెట్టండి. తప్పేముంది చర్చ? ఈ రోజు అని కాదు కానీ అప్పుడు హిండెన్బర్గ్ ఇచ్చినటువంటి నివేదిక అప్పటి నుండి ఇది జరుగుతూనే ఉంది. ఒక జేపీసీ వెయ్యండి, దాంతో క్లారిటీ వచ్చేస్తుంది కదా. విపక్షాలు చెప్పేది నిజమా లేదంటే ఈ నివేదికలు ఏంటి, లేకపోతే మీరు చెప్పేదే కరెక్ట్ అనేది ఒక జేపీసీ వేస్తే తెలుస్తుంది కదా అనేది వాళ్ళు మొదటి నుంచి అదే డిమాండ్ చేస్తున్నారు. తప్పు ఒప్పుడు తర్వాత జేపీసీ వేస్తే నిజాలు నిగ్గు తేలుతాయి కదా. అసలు ఆ షేర్ వాల్యూ అంత ఉందా లేదా, మొత్తం కట్టబెట్టారా అనేది ఒక అంచనాకు వస్తారు కదా. ఎందుకు బీజేపీ ముందుకు రావట్లేదు? కాంగ్రెస్ పార్టీ ఎన్నడన్నా గానీ దేశం ఇంట్రెస్ట్ లో సందర్భం వస్తే మన సొంత విదేశాలతోని సందర్భంలో మాట్లాడాల్సిన అవసరం అయితే భారత ప్రభుత్వానికి సపోర్ట్ చేసేటటువంటి దాఖలా ఉన్నాయి. ఎన్నడన్నా హిండెన్బర్గ్ గురించి ఆల్రెడీ మొదలే అంతకుముందు జరిగిన ఇష్యూలు మనకు తేలిపోయింది. అది అంతా అబద్ధము. హిండెన్బర్గ్ అంతా కూడా దేశంలో అలజడి సృష్టించేటువంటి ఒక ఆర్థిక విపత్తు తీసుకొచ్చేటువంటి ఒక పరువు ప్రతిష్టను దెబ్బతీసే విధంగా చేస్తున్న విషయం తెల్లమైంది. ఎన్నన్నా కానీ అరే కరెక్ట్ గా మేము అంతకుముందు మాట్లాడింది అనవసరంగా మేము భారత ప్రభుత్వాన్ని కించపరుస్తూ మాట్లాడడం హిండెన్బర్గ్ అబద్ధం తీరిపోయిందన్న విషయం మళ్ళీ అదే పాట వాడుతున్నారు. అర్థం ఉందా అందులో ఏమన్నా? అరే ఆయన ఎవరైనా కావచ్చు, ఒక ఇండివిజువల్ ఇంకే పెట్టింది. మనకేం సంబంధం? ప్రభుత్వానికి ఏం సంబంధం, లేకపోతే బీజేపీకి ఏం సంబంధం, ప్రభుత్వానికి ఏం సంబంధం? మాట్లాడాలి. భారత ప్రభుత్వం పట్ల హీనంగా ప్రభుత్వం ప్రతిష్ట దెబ్బతీసే విధంగా ఏ ప్రతిపక్షాలు కూడా ఎవరు కూడా మాట్లాడద్దు. హిండెన్బర్గ్ ఎవరైనా ఆయన ఒక విదేశీ, ఆయన ఒక మన ప్రత్యర్థి, మన దేశానికి నష్టం అంటే శ్రీనివాస్ గారు, ఇప్పుడు దేశంలో ఆ నివేదిక పైన ఒక వ్యక్తి కావచ్చు, అదొక సంస్థ కావచ్చు, కుట్రే కావచ్చు, కాకపోతే దేశంలో కూడా ఇటువంటి అంటే దీని గురించే చర్చించుకొని ఒక విధంగా అలా చెప్పిన తర్వాత షేర్స్ వాల్యూ ఏ విధంగా పడిపోయిందో ఆ వారం రోజులు కూడా చూసాం. ఆ తర్వాత మళ్ళీ పుంజుకున్నటువంటి పరిస్థితి చూసినా కూడా ఈవెన్ విదేశాల్లో కూడా ఇటువంటి దీనిపైనే చర్చ జరిగింది, ఆ కుట్ర జరిగిందని మీరు అంటున్నటువంటి క్రమంలో ఆ జేపీసీ వేస్తే తేటతెల్లం అయిపోతుంది, ప్రపంచానికే చూపించినట్టు అయిపోతుంది కదా. అంటే హిండెన్బర్గ్ నివేదిక అంత అబద్ధం అని ప్రభుత్వం అంటేనే ఆ పనులు చేయడానికి జేపీసీ దేనికోసం వేయాలి? జేపీసీ దేనికోసం వేయాలి? అప్పటికి 600 పిక్చర్ అంటే బయట పడ్డ తర్వాత, అబద్ధం తేలిన తర్వాత, కుట్రని తేలిన తర్వాత మన జేపీసీ దేనికి? ఇది కూడా అంతే కదా. జేపీసీ అన్నాడు ఒక మంచి విషయం ఉన్నది, కేవలం బీజేపీ ఆలోచన మాత్రమే ఉంటే సరిపోదు. ఈ బిల్లో పార్లమెంట్ కమిటీ ఉంటే బాగుంటది. అనేక ఆలోచనలు షేర్ చేసుకోవచ్చు. మంచి ఐడియాస్ తోని ఇవాళ కొత్త ఆలోచన, కొత్త రిజల్ట్ ఇవాళ కావచ్చు అనే ఆశ ఉంటే చేయొచ్చు. ఇది ఒక కుట్ర. విదేశీ కంపెనీ వారి యొక్క పాట వాడడమే అర్థం కాదు భారత్ లో. ఓకే, ఒకసారి బాలరాజు గారు వర్షం కూడా తీసుకొని. బాలరాజు గారు మేడం చెప్పండి, మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి. ఓకే, ప్రధానంగా ఇప్పుడు జేపీసీ ఏదైతే హిండెన్బర్గ్ నివేదిక ఎప్పుడైతే గతంలో ఒకసారి అదాని కంపెనీలో జరుగుతున్నటువంటి అవకతవకలు, వాళ్ళు ఎట్లా పెట్టుబడుల్ని ఆహ్వానిస్తా ఉన్నారు, ఎట్లా పెట్టుబడుల్ని మ్యానిపులేట్ చేస్తా ఉన్నారు అనే అంశం మీద చాలా సార్లు హిండెన్బర్గ్ నివేదిక, ఇది రెండోసారి నివేదిక ఇచ్చింది. నివేదిక ఇచ్చిన ప్రతి సందర్భంలో జేపీసీ ఏమని చెప్పేసి ప్రతిపక్షాలు కోరుతా ఉన్నాయి, దాన్ని బీజేపీ తోసిపుస్తా ఉంది. ఇది ఒక భాగం. మేడం, ఒకవైపు భారతదేశ వ్యాప్తంగా కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే డొల్ల కంపెనీలు ఉన్నవి, ఆ కంపెనీల్లో అసలు లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి, ఆ కంపెనీ నికర ఆదాయం తెలియకుండా ఇష్టం వచ్చినట్టు వారితోటి
ఇన్వెస్ట్మెంట్ పెడతా అని చెప్పేసి వారితో ఒప్పందాలు కూర్చుకొని వచ్చేసి వారిని పైకి చేయడం తప్ప రాష్ట్రానికి ప్రగతికి తక్కువ వస్తుందనే అంశం ఈ మధ్య కాలంలో చర్చనీయాంశం అయింది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ ఏదైతే అమెరికా పర్యటన పోయిన సందర్భంలో స్వచ్ఛ బయో అనే కంపెనీ మీద ఒప్పందం చేసినట్టు వచ్చింది. ఆ స్వచ్ఛ బయో అనేది స్వచ్ఛ బయో గ్రీన్ తోని ఒప్పందం అని చెప్పి ఇంకోసారి వచ్చినది. ఆ స్వచ్ఛ బయో గ్రీన్ లో ఎవరు డైరెక్టర్లు ఉన్నారు, ఎవరితో ఒప్పందం చేసుకునే దాని మీద ఒక చర్చ వచ్చింది. అదేవిధంగా గోడి ఇండియా అనే సంస్థ మీద గతంలో పోయినప్పుడు 40,000 కోట్లు తీసుకొచ్చారని చెప్పినప్పుడు ఆ గోడి ఇండియా యొక్క నికర ఆదాయం ఏంది, అది ఎంతవరకు లావాదేవీలు ఉన్నాయని చెప్పి వచ్చినది. అదే ఈ మధ్య కాలంలో మొట్టమొదటిసారి అమెరికా పోగానే కాగ్నిజెంట్ సంస్థతో ఒప్పందం అన్నారు. ఆ కాగ్నిజెంట్ సంస్థ కరోనా కాలం ఏమి విరమించుకుందని కూడా వచ్చినది. నేనేమంటున్నంటే ఒకవైపు పారిశ్రామిక పెట్టుబడులు, ఒకవైపు అదేవిధంగా పెట్టుబడులు ఆహ్వానించే ఒక భాగం అయితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల మీద రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉందా? అసలు రోజుకు ఒక న్యూస్ వస్తా ఉంది మేడం. నేను ఇలా చర్చించాల్సిన అంశాన్ని మనం పక్కదో పట్టించాల్సిన అవసరం. ప్రధానంగా గురుకుల పాఠశాలలో పరిస్థితి ఏంటి అసలు? బాలరాజు గారు కన్క్లూడ్ చేయండి. ఓకే మేడం, ఓకే. ఒకవైపు అది భాగం ఉంది. ఇవాళ ప్రధానంగా హెచ్ఎంటీ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇప్పుడు మామూలుగా ఈ పెట్టుబడులు వీటికి సంబంధించి ఇప్పుడు ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా కూడా మీరు తీసుకొచ్చిన అయినా కూడా కొత్తగా తీసుకురావడానికైనా కూడా ఎక్కువ ఉపాధి అవకాశాలు కలిగించాలి, రాష్ట్రం యొక్క ఆదాయాన్ని పెంచాలనేదే టార్గెట్, అంతకుమించి ఏముండదు. సో ఈ క్రమంలో ఇప్పుడు శ్రీనివాస్ గారు అన్నారు సిటీలోనే కాదు ముఖ్యంగా గ్రామాల్లో కూడా వాళ్లకు సొంత ఉపాధిని కల్పించుకోవడం కావచ్చు, దానికి ప్రభుత్వాల సహకారం కూడా ఇంపార్టెంట్. దీనిపైన మీ ఒపీనియన్ చెప్పి కన్క్లూడ్ చేద్దాం. 100% మేడం. ఇప్పుడు ప్రధానంగా శ్రీనివాస్ గారు అన్నదైనా శోభ గారైనా మేము కూడా ఆకర్షించిందంటే హైదరాబాద్ తో పాటుగా హైదరాబాద్ కంటే జంట నగరాలుగా పేరున్న సికింద్రాబాద్, హైదరాబాద్ తో పాటుగా వరంగల్ అనేది రెండో అతిపెద్ద నగరంగా ఉంది. కాబట్టి వరంగల్లోనే ఒక సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ జరగాలని చెప్పేసి అక్కడ కూడా పారిశ్రామికవేత్తలు అక్కడ రావాలని చెప్పేసి మీరు రెండో ప్రధాన కేంద్రంగా వరంగల్ ఎంచుకున్నాం గత ప్రభుత్వంలో. అదేవిధంగా అన్ని జిల్లా కేంద్రాలలో కూడా సాఫ్ట్వేర్ ని డెవలప్ చేయాలనే ఆలోచనతోటి అన్ని చోట్లలో కూడా నెట్ సెంటర్లు డెవలప్ చేశాం, ఐటీ టవర్స్ ని డెవలప్ చేశాం. అదేవిధంగా ఇప్పుడు మేము ఏమంటున్నామంటే ఈ ప్రభుత్వానికి కొత్త ప్రభుత్వం వచ్చింది, ఆ కొత్త ప్రభుత్వం 8 నెలలు పూర్తి చేసుకుంది. వచ్చినటువంటి ప్రభుత్వం ఏం చేయాలి? గత ప్రభుత్వం ఏ పాలసీల మీద వెళ్ళింది, ఆ పాలసీలను మనం ఏమి ఇంక్లూడ్ చేయాలి, ఎట్లా డెవలప్ చేయాలని ఆలోచన చేయాలి తప్ప ఆ పెట్టినటువంటి పాలసీలని మొత్తం మూసేసి వాళ్ళకి పేరు వస్తుంది కాబట్టి మనం కొత్త పాలసీని తీసుకురావాలి, కొత్త సంస్థలను ఎంకరేజ్ చేయాలనే ఆలోచన విధానమే తప్పంటున్నాము. గత ప్రభుత్వ ఆధ్వర్యంలో చేసినటువంటి కంపెనీలు, ఆ కంపెనీలకి ఏదైతే ఒప్పందాలు జరిగినాయో ఒప్పందాల ప్రకారం మౌలిక వసతులు కల్పిస్తే ఆ కంపెనీలు ఇక్కడ డెవలప్ అయితే ఎస్టాబ్లిష్ అయితే కదా. కానీ ఆ గత ప్రభుత్వం వాటితో ఒప్పందం చేస్తుంది కాబట్టి ఆ కంపెనీలకు మేము మౌలిక వసతులు కల్పించొద్దు, మౌలిక వసతులు కల్పించకపోతే ఆ కంపెనీ పారిపోద్ది కాబట్టి అనే ఆలోచన విధానమే తప్పంటున్నాను. ఇలా ఎవరి ప్రభుత్వంలో వచ్చినా కూడా ఆ ప్రభుత్వంలో వచ్చిన సంస్థ ఎవరికి ఉపాధి కల్పిస్తుంది? తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులకు, నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తుంది కదా. కాబట్టి ప్రత్యక్షంగా పరోక్షంగా ఇక్కడ ఉన్న వాళ్ళకే డెవలప్మెంట్ జరుగుతుంది కదా, ఉపాధి దొరుకుతుంది కదా. కానీ ఆ విధానం చేయకుండా ఈ ప్రభుత్వము నిమ్మకు నీరెత్తడం ఎవరించడం అనేది పద్ధతి కాదు. దీని వల్ల బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటది, తెలంగాణకు రావాల్సిన పెట్టుబడులు రావు. ఎందుకంటే మౌలిక వసతులు ఇవ్వకుండా ఆ కంపెనీకి సంబంధించిన వసతుల్ని, అదేవిధంగా కంపెనీకి సంబంధించినటువంటి ఏదైతే కావాల్సినటువంటి వాటిని ఇవ్వకుండా మీరు ఎల్లగొట్టే ప్రయత్నం చేస్తే దెబ్బతింటది అంటున్నాడు బ్రాండ్ ఇమేజ్ తెలంగాణది. ఇందిరా గారు, సోదరులు ఊహాజనితంగా ఊహించుకొని వాళ్ళకు వాళ్ళే ఒక 4 రోజుల నుంచి చూస్తున్నాము సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఎందుకు ట్రోల్ చేస్తున్నారో ఒక అర్థం లేనటువంటి ఒక ట్రోల్ చేస్తున్నారు. నిన్న ఇండస్ట్రియల్ మినిస్టర్ గారు నిలబడితే కూడా ఇండస్ట్రియల్ మినిస్టర్ గారిని ఎవరు పట్టించుకోవట్లేదు. రేవంత్ రెడ్డి గారు వేరే వాళ్ళతో అంటే ముఖ్యమంత్రిగా ఆయన వేరే వాళ్ళతో మాట్లాడుతున్నారు. ఇక్కడ తన సైడ్ నిలబడి ఉంటే దాన్ని కూడా ట్రోల్ చేస్తున్నారు. అంటే సోషల్ మీడియా మన చేతిలో ఉంది కదా అర్థమని ఇష్టమైనట్టుగా ఒక వ్యక్తి పైన ట్రోల్ చేయొచ్చా? సీఎం గారిని అయితే అసలు నార్మల్ గా కాదు, అసలు ఒక గల్లీ లీడర్ కన్నా అధ్వానంగా ట్రోల్ చేస్తున్నారు. అంత అవసరం ఏమొచ్చింది చెప్పండి? ఒక బిహేవియర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇవాళ మిమ్మల్ని బట్టే, మీ పార్టీని బట్టే మీ యొక్క నాయకులు ఉంటారు. పై వాళ్ళు ఎలా ఉంటే కింద వాళ్ళు కూడా అలాగే ఉంటారు. ఇవాళ పై నుంచి కింది దాకా అదే ధోరణిలో గల్లీ నుంచి ఇవాళ అంటే పై లీడర్ ఇవాళ ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఫామ్ హౌస్ నుంచి కింది గ్రామ స్థాయికి ఉన్నటువంటి వాళ్ళ వరకు కూడా ఒకే లైన్ లో జస్ట్ ఏం లేదు, ఈ గవర్నమెంట్ ఏం చేసినా అపోజ్ చేయాలి, ట్రోల్ చేయాలి, అంతే, నెగిటివ్ మాట్లాడాలి. ఇవాళ ఒక నిత్యం ప్రజల మధ్య ఉండే ఒక సీతక్క ఆమె మాట్లాడితే ఆమెను ట్రోల్ చేయాలి,
స్పీకర్ గారు ఆయన యొక్క ఆ పరిధిలో ఆయన పనిచేస్తే ఆయన ట్రోల్ చేయాలి, ఇవాళ మంత్రులను ట్రోల్ చేయాలి. ఎవరికి ఇదే పని ఇంకా చేసేది? ఒక ప్రజలు మీకు ఒక ప్రతిపక్ష హోదా ఇచ్చారు, దానిని కూడా కాపాడుకునేటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో మీరు ఎవరేం చేయలేదు. ఉద్యోగాలు పీకేసింది, తగ్గించుకుంది, అంటే కొత్త ఉద్యోగాలు ఒక్క నిమిషం ఇందిరా గారు పెట్టుబడులకు సంబంధించి ఒక్క నిమిషం బాలరాజు గారు ఒక్క నిమిషం. ఇప్పుడు ఇందిరా గారు మీరు ట్రోలింగ్ వీటిపైన వెళ్ళారనుకోండి, వాళ్ళు అవే అంశాలు మళ్ళీ తీస్తారు. యాక్చువల్ గా ఇక్కడ పెట్టుబడులకు సంబంధించి గత ప్రభుత్వం చేసుకున్నటువంటి ఒప్పందాలు మీరు సరిగా పట్టించుకోవట్లేదు. వాళ్ళు ఏవైతే హామీలు ఇచ్చి ఇక్కడికి పెట్టుబడులు పెట్టడానికి తీసుకొచ్చారు కంపెనీలు, వాళ్ళు నిలబడుతున్నారనేది వాళ్ళ వర్షన్. దానిపైన మాట్లాడదాం. ఇప్పుడు ఒక్క మాట, ఇప్పుడు నేను సందర్భానుసారంగానే ఈ రిలవెంట్ ఇష్యూకే నేను వాళ్ళకి తెలియాలి వాళ్ళకి అనే ఉద్దేశంతో నేను గుర్తు చేస్తున్నా. రెండో విషయం, ఇందాక అమరాజకు సంబంధించి నేను క్లారిటీ మీకు ఇచ్చినాను. మూడో విషయం, ఇవాళ వాళ్ళు మాట్లాడుతున్నటువంటి వాళ్ళు చెప్పినటువంటి వాళ్ళలాగా ఓవర్స్ కంపెనీలని ఇవాళ కనీసము ఇక్కడ స్టార్ట్అప్ కానటువంటి కంపెనీలకు కూడా మేము అగ్రిమెంట్ చేసుకున్నామని మేము చెప్పేటువంటి నేచర్ మాకు కాదన్నది గుర్తించాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ ని రెగ్యులర్ కాంట్రాక్ట్ వ్యవస్థలో ఉన్నా కూడా రెగ్యులర్ గా చేస్తామని ఏమంటారు, జెన్కోలో పనిచేసినటువంటి వాళ్ళ ఆర్టిజన్స్ ని మేము రెగ్యులర్ చేస్తామని 22,000 వాళ్ళలాగా మేము చెప్పుకోలేము. అది మా ఊళ్ళో కాదు. జరిగినట్టు చెప్పుకుంటాం. ఇవాళ కాదు ఇంకా 4 రోజులకు చేస్తామని చెప్పుకుంటాం. ప్రజలకి వాస్తవాలు చెప్పే పనిలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇవాళ అదే దాన్ని వదిలేసి ఇవాళ మీలాగా మీ దగ్గర మీరు ఇచ్చినటువంటి ఇండస్ట్రీస్ ఇవంతా డేటా, ఈ డేటా అంతా కూడా మీరు వచ్చినప్పుడు 2014 నుంచి 2020 వరకు మీరు ఏ కంపెనీలు ఇచ్చారు, టీఎస్ఐ పాస్ కింద వేటికి పర్మిషన్లు ఇచ్చారని నా దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇది. దీంట్లో జ్యువెలరీ షాపులు, కోళ్ల ఫారాలు, తర్వాత రోప్ శాండ్ సంబంధించినటువంటి శాండ్ కంపెనీలు, అంటే ఇసుక రవ్వతో కూడా అది కూడా ఒక కంపెనీగా డెవలప్ చేసినట్టుగా చూపించినారు. ఇది మీరు చేసినటువంటి మీ ఘనత. ఇవాళ లేనటువంటి వాటికి షెల్ కంపెనీలు క్రియేట్ చేసి 1000 ఎకరాల భూములను రంగారెడ్డి జిల్లా పరిధిలో ఇవాళ మీరు వాటిని బినామీల పేర్లు ఉన్నాయి. తొందరగా 4 రోజులు అవి కూడా అన్ని బయటకు వస్తాయి. అవన్నీ కూడా బయటకు వస్తాయి. మినిస్టర్ గారు తిరిగి ఏం చేశాము, వీటికి సంబంధించినటువంటి అన్నింటినీ కూడా పెట్టుబడులకు సంబంధించి ఏ ప్రభుత్వం తీసుకొచ్చినా కూడా అది కంటిన్యూగా ఉంటేనే కంపెనీలు నెక్స్ట్ అయినా నమ్ముతాయి. ఓకే ఇందిరా గారు నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్తాము. అసలు ఏ కంపెనీలో ఏ విధమైన ఒప్పందాలు అనేది ఒక నోట్ మీరు ఇస్తే సరిపోతుంది. టాపిక్ లో అందుకని అది ఎప్పుడు జరుగుతుంది, దోషాలు ఎప్పుడు జరుగుతుంది? మంత్రి గారు ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇద్దరు ఇండియాకి వచ్చిన తర్వాత తప్పకుండా వాటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇప్పుడే ఎందుకు చరిత్ర మాకు లేదు. జీవోలు ఎప్పటికీ కూడా పబ్లిక్ డొమైన్ లో ఉంటున్నాయి. ఇందిరా గారు